తెలంగాణ రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆదివారం ఖమ్మం జిల్లాలో విస్తృతంగా పర్యటించారు. మదిర నుండి కూసుమంచి వరకు జరిగిన పలు శుభకార్యాలలో పాల్గొని జనంతో మమేకమయ్యారు. తొలుత మదిర పట్టణం జిలుగుపాడులో బోయిన శ్రీనివాసరావు, చిలక పున్నయ్యల పిల్లల వివాహ వేడుకలకు మంత్రి హాజరయ్యారు. తెలంగాణ రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆదివారం ఖమ్మం జిల్లాలో విస్తృతంగా పర్యటించారు. మధుర నుంచి కుసుమంచి వరకు జరిగిన పలు శుభకార్యాలలో పాల్గొని జనంతో మమేకమయ్యారు. తొలుత మదిర పట్టణం జిలుగుమాడులో బోయిన శ్రీనివాసరావు, చిలక పున్నయ్య పిల్లల వివాహ వేడుకకు హాజరైన మంత్రి అనంతరం ఖమ్మం నగరంలోని శ్రీనివాస నగర్లో వేప అంజయ్య, సామల సత్యం కుమార్ల వివాహాలకు, మామిళ్ళగూడెంలో తుమ్ము అనిల్ కుమార్తె వివాహ వేడుకకు హాజరయ్యారు. దానవాయిగూడెంలో కొలిచలం గురునాథం కుమారుడి శుభకార్యానికి హాజరై వధూవరులను ఆశీర్వదించారు. కైకొండాయిగూడెంలోని శ్రీ కాశీ విశ్వేశ్వరస్వామి ఆలయ పునఃప్రతిష్ఠ మహోత్సవంలో పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. ఖమ్మం ఎస్ఆర్ హోమ్స్లో దేవరపల్లి శ్రీనివాసరెడ్డి, ఎద్దులాపురం మున్సిపాలిటీ పరిధిలోని సాయి ప్రభాత్ నగర్లో నాగేంద్ర ప్రసాద్ నివాసాల్లో జరిగిన ఉప్పలమ్మ మైసమ్మ తల్లి వేడుకలలో పాల్గొన్నారు. ఖమ్మం రూరల్ మండలం తీర్థాలలో బానో తేజ కుమార్తె వివాహానికి, ఎద్దులాపురం మున్సిపాలిటీ పరిధిలోని రెడ్డిపల్లిలో పిట్టల గణపయ్య కుమారుడి పెళ్లికి, కేబీఆర్ నగర్లో షేక్ మొహిన్ ఖాన్ కుమారుడి రిసెప్షన్ వేడుకకు హాజరై పట్టు వస్త్రాలను కానుకగా సమర్పించారు. చివరగా కుసుమంచి మండలం పెరిక సింగారంలో సాండ్రా ఉపేందర్ కుమారుడు వివాహ వేడుకలలో పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించారు. ఆయా ప్రాంతాలలో మంత్రి పొంగులేటికి ప్రజలు, నాయకులు ఘన స్వాగతం పలికారు.